ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ, చాలా ఘోరమైన పరిస్థితులు. అంటే తొక్కిసలాట జరిగే పరిస్థితులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇట్లా మొక్కుతారా? ఇక్కడ ముందు మీకు చూస్తే ఎట్లా కనబడుతున్నాయి కానీ చాలా పెద్దగా ఉన్నాయి అవి. మానసది టెంపుల్ ఇన్ కరీంనగర్ డిస్టిక్, గన్నేరువరం మండల్, సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టెంపుల్ ఇది. చూడండి చాలా ఫేమస్ అవుతుంది మధ్యలో ఇదే టెంపుల్ అది. ఇది మానసదేవి టెంపుల్. ఇది ఇండియాలోనే సెకండ్ టెంపుల్, మానసదేవి టెంపుల్. ఇది మన గన్నేరువరం మండలం, కరీంనగర్ డిస్టిక్, గన్నేరువరం మండలం, కాశీపేట గ్రామంలో ఇది స్వయంభూ వెలిసినటువంటి మానసదేవి క్షేత్రం. ఇది ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఏనుగు గజస్తంభాలు. లోపలికి ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకు వినాయకుని విగ్రహం ఉంటుంది. దాని తర్వాత కొంచెం ముందుకెళ్ళడంతో సీతారామస్వామి, ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. అటు చూపి అక్కడ చూపి. దాని తర్వాత మా మిడిల్లో శ్రీ మానసదేవి అమ్మవారు, లాస్ట్కి అపురూప లక్ష్మి అని ఉంటుంది. ఓకే, చెప్పిన చాలా బాగా చెప్పారు సార్ ఈరోజు మన వీడియోలో. ఇక్కడ అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా ఒక కోరిక కోరుకొని ఇట్లా ముడుపు కట్టుకున్నట్టయితే అమ్మవారికి కోరిక అనేది నెరవేరుతుంది. అది మీరు కూడా ఇక్కడ చాలా మంది నమ్ముతారు, ఈ ముడుపు కడితే కోరికలు నెరవేరుతాయి అని. చూడండి, మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ని ముడుపులు ఉన్నాయో. ఇక్కడ శివుని విగ్రహానికి చాలా మంది అభిషేకం చేస్తారు. ఇక్కడ 101 విగ్రహాలు ఉంటాయి, చూసుకోండి. చూడండి ఎంతమంది వస్తున్నారు ఇక్కడ. అందరికి అందలే అన్న కూడా బయట మేడారంలో మొక్కురు అంటే ఇక్కడనే మొక్కుతారు, మొత్తం టైం అంతా వేస్ట్ చేస్తారు. అంటే దేవునికి మొక్కితే టైం వేస్ట్ కాదనుకోండి, కాకపోతే పోవాలి కదా అక్కడికి. ఇప్పుడే మానసదేవి టెంపుల్ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ అయితే మేడారం స్టాప్ దగ్గర ఆగుతాం అనుకుంటున్నాం. కాకపోతే మధ్యలో టిఫిన్ చేయడానికి ఆగుతాం కావచ్చు కంపల్సరీ. ఎందుకు పొద్దున్న ఏమట్లేవారు? ఇది నేను 7కి అని చెప్పి 7 అంటే 8 అవుతుంది, 6 అంటే 7 అవుతుంది. అందుకే నేను 5కి లేవమని చెప్పిన. ఎవరు లేవలే. ఇప్పుడు చూడండి అట్లా ఉంటుంది పరిస్థితి. కొబ్బరికాయ కొడుతుండు, ఇంటికాడ కొట్టలే కానీ ఇక్కడికి వచ్చినా కొడుతురు. ఇది మ్యాజిక్. ఎందుకు అరుణ్ సాయి స్పెషల్గా కొడుతున్నా అంటే ఆయనకు పెళ్ళయింది. పెళ్ళైన వాళ్ళు కొంచెం స్పెషల్ పవర్స్ ఉంటాయి అందుకే. వావ్ వావ్ సక్సెస్ఫుల్. ఏంటి పలగలేదా? పలగలే ఇంకా. ఎందుకు బ్రో ఇట్లా తయారవుతున్నావు? బండ చిన్న మరొక్కసారి కొట్టు అరుణ్ సాయి. ఏగా 2 hours later.
ఓకే వస్తున్నా. ఇక ఇప్పుడు ఇక్కడ కొత్త పెళ్లి టర్న్ అవుతున్నాం. ఈ గోదా ఇప్పుడు ఇంకా ఆడ గుణవలతో చెప్పి పల్లెలు ఏముందనమాట ఏ ఊరు వచ్చినా బ్రిడ్జ్ వస్తుంది. పెట్రోల్ రిమైనింగ్ ఇంకా 100 కిలోమీటర్స్ ఉందా జర్నీ. 100 కిలోమీటర్స్ టు గో మేడారం నియర్ హసన్పర్తి. దిస్ ఈజ్ హసన్పర్తి. రోడే పోతుంది కదా మేడారం 47 కిలోమీటర్స్. ఇదేనా ఫారెస్ట్ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం ఎంట్రన్స్. ఎట్లా అవుతున్నాం. ఎంటర్ ది న్యూ డ్రాగన్. 23 లేదు 15 14 21 ఉంది. ఇవాళ క్రౌడ్ బాగానే ఉంది మొత్తం చూసుకున్నట్టయితే. అక్కడికి పోయినాక రేట్లు అంతా డబుల్ ఉంటాయి. అందుకే ఇక్కడనే కొంటారు మా వాళ్ళని. ప్లేట్లు, గ్లాసులు, కొబ్బరికాయలు, మిగిలిన సామాన్ మొత్తం. ఒక్క కొబ్బరికాయ 30 రూపాయలు. ఇప్పుడు సమ్మకు ఒకటి సారకు ఒకటి. ఈయన ఒకటే తీసుకున్నాను. మేడారంలోకైనా డబుల్ రేట్లు ఉంటాయి అని ఫస్ట్ చెప్తారు కదా, అందుకే ఇక్కడ ఉంటారు మా వాళ్ళు. డోర్ వేసుకురారే. అరే ఫుల్ మందురట దోస్తులు. మేడారంలో ఫుల్ మందురట. ఇప్పుడే చెప్పిండు షాప్ ఆయన. నేను నైట్ నుంచి వస్తున్నాడు అందరూ. ఇది మేడారం పోయే రూటు ఎంట్రీ. అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ టర్న్ అయినాం మనం. అవునా సార్? ట్రాఫిక్ గట్టిగా ఉంది కదా, బండ్లు లైన్ టు లైన్ పోతాయి. ఇక అన్ని కొత్త కట్టినరా, అంత కొత్త కట్టి. అంత ముందు అట్టి నార్మల్ డాంబర్ రోడ్. ఇది అదే రా చచ్చిపోయిన మన రోడ్లు వాళ్ళు అన్నలేదు. రూపాయలు వాళ్ళు ఎర్ర కలర్ ఉండేది. అన్ని వాడిన ప్లేసే. ఎంత 10 ఎకరాలు ఉంది కదా. ట్రాఫిక్ చూడండి. అదే కమాండ్ బ్రిడ్జ్ గిద్దాడి గట్టి పోయినాక నన్ను పెట్టుకున్నాం మధుని. ఇప్పుడు కూడా అత్తే అట్నే ఎప్పుడు ఆరుడా మేడారం గద్దెల్లాగా వచ్చినాయి కదా భారీ వర్షాలకు. ఇక అంతా నిండింది మొత్తం. మరి మొత్తం నిండితే లేట్ అయినా కొద్ది మొత్తం పెద్ద లైన్ ఉంది ఇక్కడ. మరి స్నానం చేసుకుని నీళ్ళు చల్లుకున్నట్లు గదే ఎలా లోపల క్రౌడ్ అయితే చాలా ఘోరంగా ఉన్నారు ఇవాళ. సండే కావడం వల్ల చాలా మంది వచ్చారు జనాలు. మా హన్మకొండ అన్నది. పోతుండే వాడు చూస్తే వెళ్తారు. మేడారు ఏనుగంటే కదా సాయి ఏనుగు మేకలన్నీ. ఈగలు తక్కువైనాయి బిడ్డు. లేకపోతే బట్టలు కూడా ఉన్నాయి అన్ని. ఇప్పుడు మన గుణబా డ్రెస్
మన చిక్కులకి ఇదే కావచ్చు మన దగ్గర. అదే ఇవన్నీ కప్పులు లేవా? లేవు. మన కారేడ పార్క్ చేసుడు ఇట్లకెళ్ళి పోయినా అటు పోవచ్చు, అటు ఎంత దూరం మీద ఉంటుంది. ఇట్లా పోదామా ఇంకెళ్ళి పోతుంది ఎంత లైట్ స్ట్రీటా? అట్లా పోతుంది ఇట్లా పోతుంది. అదేమో డైరెక్ట్ టెంపుల్ గదిలో కడిగి ఇది వెనకకెళ్ళి పోతుంది. ఒకసారి పోయినాము. స్కార్పియో అన్న నెలరా. ప్రెసెంట్ సిచ్యువేషన్ మేడారం. ఇదో దర్శనం కోసం గద్దెల దగ్గరికి వెళ్తున్నాం. మంది ఎట్లున్నారు? గద్దెలు ఈ రోజు చూసుకున్నట్లయితే బాగానే మంది ఉన్నారు. ఈరోజు సండే కదా, అందుకనే ఎక్కువ మంది ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు నా ఓల్డ్ వీడియోలు చూసుకున్నట్టయితే ఎట్లుందో చూడండి, ఇప్పుడు ఎట్లుందో చూడండి ఒకసారి. అప్పుడు ఒక కింద మట్టితో పెయిన్ లేదు, ఇప్పుడు చూడండి ఎట్లుందో. ఫుల్ కింద కాంక్రీట్ రోడ్, పైన మొత్తం గోపురాలు, చాలా బాగుంది. ఇప్పుడు అప్పుడు చాలా డిఫరెంట్ ఉండే, అసలు గుర్తుపట్ట లేకుండా ఉంది అప్పటికి ఇప్పటికి. ఫ్రెండ్స్, లాస్ట్ టైంకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ చూసిరా? నా ఓల్డ్ వీడియోలో చూడండి ఎట్లుందో. అసలు అప్పుడు ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడైతే కంప్లీట్ చేంజ్ అయిపోయింది. వావ్, మొత్తం కాళ్ళు కాలుతున్నాయి రా, కాళ్ళు కాలిపోతున్నాయి దేవుడా. ఏదో యుద్ధమే జరుగుతుంది ఇక్కడ. ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ, చాలా ఘోరమైన పరిస్థితులు. అంటే తొక్కిసలాట జరిగే పరిస్థితులు చాలా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ప్లేస్ ఇప్పటికే ఒక ఆమెకి తాగేది జరిగితే జస్ట్ మిస్. కరెక్ట్ గా మేడారం జాతర పోయి ఒక నెల అవుతుంది, అయినా కూడా ఇంకా ఈ జాతర ఫీవర్ అట్లే ఉంది. చూడండి ఎట్లా అట్లే. ఒక్కటేసారి అందరూ జనాలు అందరు మీద పడ్డారు ఒకటేసారి. ఈ జాతర చాలా అద్భుతంగా ఫస్ట్ టైం ఇట్లా నేను ఇంత పోరాటం చేయడం. చిన్న పిల్లలతో రాకండి, సండే చచ్చిపోతారు, ఘోరంగా ఉండదు పరిస్థితి.
బగారా సమర్పిస్తున్నాం. అరుణ్ సాయి ఇప్పుడు బెల్లం వేయబోతున్నాడు. సమ్మక్క తల్లికి విసిరేస్తున్నా ఏమో ఆయన. అరుణ్ సాయి బెల్లం సంపాదించాడు. సమ్మక్క బెల్లం ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ అరుణ్ సాయి సంపాదించాడు. ఇక్కడ చిన్న పిల్లలతో అయితే రాకండి, చాలా ఘోరమైన పరిస్థితి. సండే అయితే నాకు పెట్టిరా. సాయి పిచ్చి వద్దా ఫస్ట్ ప్లేస్ ఫస్ట్లో ఎంట్రీ అయ్యేటప్పుడు అయితే పెద్ద యుద్ధం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు రాను రాను కొంచెం తగ్గింది, కానీ దేవుడా ఏంది అది నలిగిపోతున్నారు మొత్తం అందరు ప్రజలు. నాకు తెలిసి థ్యాంక్ యూ. నాకు తెలిసి ఇంత జనాలు అత్తారనుకోలేదు, చెవులు ఎక్కువ లేరు కదా అక్కడ. లాస్ట్ ప్లేస్ మా సాయిరామ్ సక్సెస్ఫుల్గా బయటకు వెళ్ళిన. ఇంతమంది ఎంతమంది ఇప్పుడు లాస్ట్ టైం 2 months బ్యాక్ వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఏం లేవు. నా ఓల్డ్ వీడియో ఒకసారి ఐ కార్డ్స్లు ఇస్తా చూడండి. అసలు అప్పుడు జనాలు లేరు, ఇప్పుడు ఎట్లున్నారు చూడు. అందరు రాలేదు. ఫస్ట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అసలు ఒకసారి నా ఓల్డ్ వీడియో చూసిన తర్వాత మీరు మాట్లాడండి, ఒక్కసారి కామెంట్ పెట్టండి కింద చూసి ఎట్లా అనిపించిందో. ప్రజెంట్ అయితే దర్శనం అయిపోయింది. ఇక నెక్స్ట్ చిన్న దావత్ ప్లాన్ చేసాము, ఇక అది చేయాలి. క్రౌడ్ అయితే ఇలా అన్ఎక్స్పెక్టెడ్, అసలు మేము అనుకున్న దానికంటే చాలా ఒక 10 రెట్లు ఎక్కువ వచ్చినారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫోటో సెషన్ అయిపోతలేదు ఇక్కడ ముందు మీకు చూస్తే ఎట్లా కనబడుతున్నాయి, కానీ చాలా పెద్దగా ఉన్నాయి అవి ముందట చూడడానికి. అయితే కింద మీరు మనుషులను చూసుకోండి, మనుషులకు నాకు కంపేర్ చేసుకుని ఎంత హైట్ ఉన్నారో మీకు తెలుస్తుంది. అంత కరెక్ట్గా తెలియట్లేదు, కానీ ఒకసారి చూసుకోండి మీరు. జనాలు చాలా ఉద్రిక్తత ఉండడంతో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అయితే ఎవరు ఊహించినట్టున్నారు ఇవాళ ఇంతమంది వస్తారని. ఇవాళ జాతర అయిపోయి కరెక్ట్ 1 month అవుతుంది, మళ్ళీ సండే అయిపోయింది, అందుకే చాలా మంది వస్తారు. మొత్తానికి సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకున్నాం. ఫ్రెండ్స్, మేడారంలో మీకు ఏం కావాలంటే అవి దొరుకుతాయి. ఇక్కడ కర్రీస్ కూడా వండిస్తారు, మేము కూడా వండుకుంటున్నాం. ఇప్పుడు మొక్కుతురు మా వాళ్ళు చూడండి. మహేంద్ర బాహుబలి, ఇతనే మా మహేంద్ర బాహుబలి. ఇట్లా మొక్కుతారా? అదే నన్ను పట్టుకోండి మొక్కుతా. అయితే కోళ్ళకు 1175 రూపాయలు కట్ చేసిన దాంతో బట్టి. మరి మంది ఎట్లా బ్రో? ఇప్పుడు మందు ఇక్కడ బాగా రేట్లు ఉన్నాయి.
ఇది దగ్గర మనం లోట్లు ఎదురు పెడతారు వీడియో కోసం అంతే. బీర్లకి ఎంత అన్న? ఇంటికాడ పోయి లేట్ అవుతుందని మేమే కొట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. సాయి చికెన్ సెంటర్ రావాలి రావాలి రావాలి. తిరకలాది గట్టు మేడారంలో సాయి షాపు పెట్టిండు ఇక్కడ. పోతున్నాం ఆల్రెడీ ఇక్కడ అందిద్దాం అంటే చికెన్ 200 15 కిలోమీటర్లు 15 కిలోమీటర్స్ పోతున్నాం మళ్ళీ ఎక్స్ట్రా అన్ని ఏమడిగినా కూడా ఒక 100 రూపాయలు 200 ఎక్కువ చెప్తారు. దీని బదులు అక్కడికి పోతే అన్ని ఒక కొంచెం బడ్జెట్ సేవ్ అయిపోతుంది అని ఎట్లయినా దర్శనం అయిపోయింది కదా. అక్కడికి పోతే అన్ని కలిసి వస్తాయి. దవా చేసుకోవడానికి కూడా ప్లేసులు బాగున్నాయి అక్కడ, అందుకే వెళ్తున్నాం. బ్రో బీర్ సీసా తీసినంత ఈజీ కాదు థమ్స్ అప్ తీసుడు అంటే డెక్కన్. ఇట్స్ నాట్ ఈజీ టు రిమూవ్ థమ్స్ అప్ క్యాప్. సక్సెస్ఫుల్ గా అరుణ్ సైడ్ థమ్స్ అప్ మూత తీయాలని ట్రై చేస్తున్నా కానీ వెళ్తలేదు. థమ్స్ అప్ తాగండి ఉత్సాహం. ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నానికి 200 అట. చెప్పు ఇక్కడ కూర్చున్నానికి ఎంత? ఇక్కడ కూర్చుంటే 200 రూపాయలు అట. ఈ బిజినెస్ మంచిగా ఉంది మంచిగా, కానీ మనకి ఇక్కడ ల్యాండ్ ఉండాలి, దాంట్లో తోట ఉండాలి, అంత ఉండాలి కదా. 200తో అట్టిన మరి ఎందుకు బ్రో కూర్చోపోతే ఏమైతే ఇక్కడ చూసుకోవాలి కదా బ్రో. స్పెషల్ ఇది ఎంత? 180. నార్మల్ బీర్లు లేవు. ఒక బీర్కే సగం బీర్కే దానికి అర్థం ఇంకో బీర్ అవుతుంది. అన్నిటికీ వస్తున్నాయి. ఈ రోజుకి మన టూరు సమాప్తం. ఆల్రెడీ ఎండుకు వచ్చింది. మనం మేడారం విడిచిపెట్టి ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. మళ్ళీ ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. దయచేసి మన ఛానల్ చూసిన వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్. పార్టీ అయిపోయింది ఇప్పుడే, ఇక పోతున్నాం ఇంటికి. మధ్యలో ఎక్కడ ఆపుతా అంటారు మరి మన వాళ్ళు. మళ్ళీ ఇంకా స్టాక్ ఉంది, ఇంకా స్టాక్ చూపెట్టు. ఇంకా మధ్య మధ్యలో రీస్టాక్ చేసుకుంటా పోవాలి. ఆపుదాం అనుకుంటున్నాం. ఆడికి ఏనాక మా ప్లేయర్స్ అందరూ ఓకే అనుకుంటే అక్కడ ఆపి మళ్ళీ చేసి ఎంజాయ్ చేసి వెళ్తాం. ఓకే బాయ్. మళ్ళీ ఒక పేస్ 1 అయిపోయింది, మళ్ళీ పేస్ 2లో దావా జరుగుతుంది. దుకాణాలకి పొద్దుగాల తీసుకున్నాం, అవి మంచిగా లేవని చెప్పి వాపస్ చేయడానికి రాదు. ఇప్పుడు వాపస్ తీయడానికి రా నాకు కూడా. విప్లవం వర్ధిల్ల. మాడు